హాయ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా దేవుడనేది ఇళ్ళ ముందుకొచ్చేసిన తర్వాత అమ్మవారికి ఏమైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు మేకపోతులు కానీ, కోళ్ళు కానీ ఇలా ఇచ్చేస్తున్నారండి. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించిందండి. మా ఊరు సైడ్ అయితే పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము అంతా పొంగళ్ళయి పెట్టేసుకొని, ఆ తర్వాత ఇలా అమ్మవారికి ఇవ్వవలసినవన్నీ ఇస్తామన్నమాట. ఇక్కడ అలా లేదండి. ఇంటి దగ్గరకే అమ్మవారిని ట్రాక్టర్‌లో తీసుకొచ్చి ఇలా మనము ఏమైనా ఇవ్వదలుచుకుంటే అక్కడే ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వండేసుకొని తిన్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి పొంగళ్ళు పెట్టుకొని, ఆ తర్వాత డీజేలు అవి పెట్టుకున్నారనమాట. ఇక్కడొచ్చేసి మేమేమేమి ఐటెమ్ చేసుకున్నామంటే, ఇక్కడ మా పిన్ని అనమాట సొంతం మా అమ్మ చెల్లెలే. అందుకని చెప్పేసి మేమే వంటలు తయారు చేసుకొని మేమే తినేసామండి. ఇక్కడ వడలు అండ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ మటను ఇలా 3 ఐటెమ్స్ చేసుకొని తినేసాం. మేము వండుకొని మేమే తినేసామండి. ఎందుకంటే ఇక్కడొచ్చేసి మొత్తము చూడండి, ఇక్కడ మీకు ఒక ట్రాక్టర్ లాంటిది కనపడుతుంది కదా! అక్కడొచ్చేసి ఏంటంటే అమ్మవారి రూపు కాకుండా ఓన్లీ బ్యానర్ లాగా చేసేసి అమ్మవారి రూపుని దాని మీద ప్రింటింగ్ వేసి అంటే 4 వీధులు ఉంటాయి కదా! ఆ 4 వీధుల్లో ఇలా పెట్టేసి డీజేలు పెట్టేసి ఆడవాళ్ళు కూడా ఎగిరారండి. నాకు చాలా బాగా అనిపించింది. అలా ఎంజాయ్ చేయడం చాలా మంచిది కదా! అంటే లైఫ్ అనేది ఒక్క లైఫే వస్తుంది. అలా ఎంజాయ్ చేయాలి. చూడండి ఇలా ఉంటుందన్నమాట ట్రాక్టర్‌కనేది. ఇలా అమ్మవారి రూపును పెట్టేసి ఆ వీధి వీధి తిప్పుతారు. 4 వీధులుంటే ఆ 4 వీధుల్లో 4 అలా పెట్టేసి డీజే బాక్సులు పెట్టేసి ఇలా ఆడవాళ్ళు కానీ కోలాటం పెట్టారండి. నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.